నివేదించాం, రిక్వెస్ట్ చేశాం. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు కానీ అసెంబ్లీకి కానీ ఎలక్షన్స్ ఒకే ఫేజ్లో ఒకే డేట్లో పెట్టండి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రాలో ఎన్రోల్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో, మేము చేయలేదు ఆ దొంగ పనులు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాల్లో ఎప్పుడైతే రూల్ చేశాడో, ఆ రూల్ చేసినప్పుడల్లా ఈ రకం మోసపూరిత కుట్రపూరితంగానే అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చర్య కూడా అది ఎలా అధికారాన్ని నిలబెట్టుకోవాలి, ఎలా కుట్రపూరితంగా మిగతా వాళ్ళని మోసం చేయాలి, ఓటర్లను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పరిపాలన సాగించాడు. అందుకే ఈ డూప్లికేట్ ఓటర్స్ అన్ని కూడా అటు తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి 2 రాష్ట్రాలకి ఒకే రోజు ఎలక్షన్ జరిపినట్లయితే అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేసేటటువంటి అవకాశం ఉండదు. కనుక ఎలక్షన్ కమిషన్ కి మేము ఒకే రోజు ఎలక్షన్ జరపాల్సిందిగా నివేదించడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చంద్రబాబు 3 పాయింట్లు లేవండి సార్ మీకంటే ముందు. అందులో ప్రధానంగా వాలంటీర్స్ ఎన్నికలు నిర్వహిస్తున్నారనేది, 2600 మంది మహిళా పోలీసులు బిఎల్ఏలుగా పెట్టారని, కలెక్టర్లందరూ కూడా వైఏపీ జగన్ అనే కార్యక్రమం పాల్గొంటారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఎవరు ఎలక్షన్ ఆఫీసర్స్ గా ఉండాలి, ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గా ఉండాలి అన్నటువంటి విషయం తెలియకపోవడం అన్నటువంటిది శోచనీయం. సార్, మీరేమో అక్రమాలు జరగలేదు అని చెప్తున్నారు, ఏది ఓటర్ విషయంలో కానీ ఏ కానీ. మరి ఒక పక్కన అధికారులను అయితే చర్యలు తీసుకుంటున్నారు, సస్పెండ్ చేస్తున్నారు, మరి ఏంటి? మేము అదే చెప్పాం ఎలక్షన్ కమిషన్కి. తెలుగుదేశం పార్టీ ఈ యొక్క బోగస్ కంప్లైంట్లన్నీ ఇస్తా ఉంది. అధికారులపైన ఎక్కడైతే చర్యలు తీసుకుంటున్నారో ఆ చర్యలు తీసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుల వల్ల కాదు. ఆ తప్పులు ఎవరు చేశారు? మేం చేశామా? మా పేరుతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా? అది ఎవరు చేశారు, దాని వెనక ఎవరున్నారు అన్నటువంటిది నిజాన్ని నిర్ధారించండి అని ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. నేను గతంలో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు జీవితమే ఒక మోసపూరితమైనటువంటి జీవితం, కుట్రలమయమైనటువంటి జీవితం, అది రాజకీయ జీవితం. కాబట్టి వీటిని ఆరోపణలను నమ్మవద్దు. ఎవరైతే అధికారులు నిజంగా తప్పు చేసి ఉంటారో ఆ తప్పు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవడంలో తప్పే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పులు చెయ్యదు అన్నటువంటిది ఖరాఖండిగా నేను నిర్ధారించి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. అక్కడ నుంచి నిజంగా ఇక్కడికి వచ్చి వేస్తే తప్పేం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ కానీ, వాళ్ళ ఓటర్ ఐడి కానీ, వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు కానీ ఏదైనా ఇచ్చుంటే అవన్నీ కూడా కరెక్ట్ అయితే తప్పు లేదు. అవి బోగస్ అయితేనే తప్పు. తెలంగాణలో ఓటు ఉండి ఇక్కడ కూడా ఓటు ఉండడం తప్పు కాదు సార్. మీరు ఓట్లన్నీ కూడా తొలగిస్తున్నారు అనేది ప్రధాన ఆరోపణ. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు